యోవేలు ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయం. నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేసి వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలను యోవేలు గ్రంథం చాలా అమూల్యమైన గ్రంథం. మనకు తెలిసొచ్చి యోవేలు గ్రంథం మనం ఇష్టపడకుండా ఉండకూడదు. యోవేలు గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2వ వచనం నేను చదివాను. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈనాటి సంగతి మీ దినములలో గాని ఇతరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును వారి బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుడు. 4వ వచనం చాలా ఇంపార్టెంట్. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. యోవేలు గ్రంథాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు, కానీ ఇది బైబిల్ గ్రంథంలో అత్యంత ఖరీదైన పుస్తకం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి వచ్చి ఉపవాస ప్రార్థనల గురించి యోవేలు గ్రంథంలో రాయబడిన అద్భుతమైన సంగతులు మరి ఏ గ్రంథంలో రాయబడింది? గట్టిగా స్తోత్రం చెప్పండి. గత 20 సంవత్సరాల నుండి దైవవాక్యంలో యోవేలు గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకునేటప్పుడు ప్రభువు నా మనసుకు తీసుకొచ్చిన సంగతులు నిమిత్తం యోవేలు యొక్క మెసేజ్ 3 భాగాలుగా మనం చూడొచ్చు. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఏంటి అని అంటే పిలుపు అనే విషయం కనబడుతుంది. 2వది ప్రతిష్టత అనేది కనబడుతుంది. 3వది ప్రవేశం. ఈ 3 మాటలే ఈ 3 చెప్పలేదు. ఒకటేంటి? పిలుపు, కాల్. 2వది ప్రతిష్టత, 3వది ప్రవేశం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ జాగ్రత్త ఎందుకు అనేది ఇక్కడ జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేస్తే నేను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మాట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోవేలు కాల్ పిలుస్తా ఉన్నాడు. యోవేలు ఏం చేస్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. అంటే ఫస్ట్ది నేను చెప్పిన గుర్తుపెట్టుకోండి, కాల్, ది కాల్ అని చెప్పాను. 2వది కాన్సీక్రేట్ అంటే ప్రతిష్ఠించుకోవడం. 3వది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎంటర్ ఇన్ టు ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశించండి. ఈ 3 బైబిల్ గ్రంథంలో యోవేలు మాత్రమే చెప్పారు. యోవేలు గ్రంథంలో మొదటిది వండర్ఫుల్ థాట్స్ మీ మైండ్ లోకి మాటలు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ యోవేలు చెప్తున్న మాట ఏంటంటే పిలుపు, కాల్. 5 రకాల పిలుపులు చెప్పాడు. నేను జాగ్రత్తగా మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1వ అధ్యాయం 5వ వచనానికి రండి. 1వ అధ్యాయం 5వ వచనం. మొదలైన మేల్కొని కన్నీరు విడుడి. చాలు చాలు. ఇట్స్ ఎ కాల్ ఫర్ వేకప్. మేల్కొల్పు కొరకైన పిలుపు. మేల్కొల్పు. అసలు యాక్చువల్ గా యోవేలు ఎందుకు పిలుస్తున్నాడు? మేల్కొల్పుకోవడం కోసం. ఎందుకు మేల్కొల్పుతున్నాడు? 4వ వచనం గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసాయి, మిడతలు విడిచిన దాని పసర పురుగులు తినేసాయి, పసర పురుగులు విడిచిన దాని చీడ పురుగులు తినేసాయి. అంటే ఏమున్నాయి అసలు? యాక్చువల్ గా గొంగల పురుగులు దేన్ని విడిచిపెట్టవు. అదేదైనా వదిలేసి ఏం తినేసేట? మిడతలు తినేసి. మిడతలు వదిలేసిన దాన్ని పసర పురుగులు తినేసాయట. పసర పురుగులు ఇంకేమైనా వదిలేస్తే ఇంకేం లేదు. విషయం ఏంటి చెప్పనా? ఎంత జరిగినా మేల్కొనండి అన్నాడు. చెప్పండి, మన జీవితం సర్వ నాశనం అయిపోయినా ప్రార్థన చేయడానికి ఈరోజు మనకి మేల్కొల్పు లేదు. ఈ మొదటి పిలుపు ఏంటన్నదంటే మత్తులై ఉన్న వారు మేల్కొండి అని పిలుపునిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలు ఆధ్యాత్మిక మత్తులోకి వెళ్ళిపోయారు, ఆధ్యాత్మిక నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. అసలు ప్రార్థన జీవితం లేదండి, వాక్య పఠనం లేదండి, భక్తి అనుభవాలు లేవండి. ఏ మత్తులైనా డబ్బు మరికొనాలా? దేవుడు నీకు పనిస్తే ఆ పని చేయాలనే మత్తులేనే. అందుకే మత్తులే ఉంది. అంటే ఈ మత్తు, ఈ నిద్ర ఏంటంటే అర్థం చాలా విషయాలు చెప్తాను. బైబిల్లో 5 భయంకరమైన నిద్రలు. హీఈస్ కాలింగ్ టు వేక్.
మేల్కొల్పులకు ఎందుకు చెప్తున్నాడు అంటే భయంకరమైన నిద్రావస్థలోకి సంఘం వెళ్ళిపోయింది. గడికి స్తోత్రం చెప్పండి. మరి బైబిల్ తెలిసి యోగాలు గ్రంథం 1 వచ్చినాడు, పోయి నిద్రపోతా లే మేల్కో. ఎందుకు బయట చూస్తారంటే బాధ్యత రాహిత్యంగా పడుతున్నది. అంటే అని కన్సీల్స్ కేం పడుతుంది. నిలవైకి వెళ్ళాల్సిన కన్సీల్స్ వెళ్ళిపోతున్నాను. 120,000 మంది ప్రజల బాధ్యతను యోనా విస్మరించాడు. నినివే పట్టణాన్ని రక్షించడానికి దేవుడు యోనాను వెళ్ళి ప్రకటించమన్నాడంటే యోన బాధ్యతారాహిత్యంగా వాడు అడుగు భాగానికి వెళ్ళిపోతున్నాడంట. ఈ ఇంటర్నేషనల్ స్పీకర్ ఏమన్నాడు తెలుసా? ఏ స్పీకర్ అయినా? నేషనల్ స్పీకర్ కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా. ఈ ఇంటర్నేషనల్ స్పీకర్ కి మేల్కొలుపు లేదు. అందుకే పోయి నిద్రపోతా అంటాడు ఓడ నాయకుడు. నీకేమి వచ్చినది? ఓడ నాయకుడు అదే మరి మనం అందరూ చచ్చిపోతా ఉంటే, ఓడ పునాకనట్లు అయిపోతా ఉంటే నీకేం పోయి కలవడా? ఇంకా పడుతున్నావు అంటే శత్రువులు వచ్చి లేదా అన్నీ వచ్చి అవిశ్వాసం వచ్చి నిన్ను మేల్కొడుతున్నా ఈరోజు నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావు. మేల్కో. ఈ 2026వ సంవత్సరంలోనైనా బాధ్యత రాహిత్యమైన నిద్ర నుండి మేల్కో. గట్టిగా స్తోత్రం చెప్పండి. దెబ్బ మీద తగిలిస్తే ఈ ప్రార్థన లేనో ఏం చెప్తారు తెలుసా? దేవుడు ఏమే చేశాడండి, అన్ని కీలే కదండి. నీ బతుకులు ఎప్పుడు ప్రార్థన చేసావు? క్షేమంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఎప్పుడు ప్రార్థన చేశావు? నీ మీద కీడు ఎందుకు రావు? నీ జీవితం ఎందుకు నాశనం అయిపోవు? నీ కుటుంబం ఎందుకు సర్వనాశనం అయిపోవు? నీ ఆరోగ్యం ఎందుకు భయంకరమైన దివాళా? యేసుప్రభువు చెప్పాడు, క్షేమంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? సోదరులే మీరు. చాలా మందికి అర్థమైన అర్థం ఉన్నాను. ఏం చేస్తున్నాడు? అందుకే ఏమన్నాడు? ఇంకా ఏం జరగాలి? నీకు ఏం జరగాలి? ఇంకా అసలు ఈలో వేస్తే అతిలేసింది, అదో ఇత్తిలేసి మొత్తం అయిపోయింది కదా, నీకేం లేదు. కానీ ఇప్పటికీ కూడా నీకేం రాలేదు మేల్కొలుపు. అందుకే మొత్తులారా, ఎంత మొత్తుడండి యోనా, ఎంత మొత్తుడండి, ఎంత మొత్తుడో చెప్పండి. తుఫాను వాడను అతలాకుతనం వేసేస్తున్నా అయ్యగారికి ఏం లేదు. ఈరోజు సర్వనాశనం అయిపోతున్నాయి సంఘాలు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నా, సేవ సర్వనాశనం అయిపోతున్నా. నీ చుట్టుపక్కల నీళ్ళు ఇంకా భయంకరమైన నాశనాన్ని వెళ్ళిపోతున్నా. సిగ్గు లేకుండా పడుకుంటున్నావు అంటే ఆ యోనా నువ్వే. అందుకే నిద్రపోతా లేక మేలుకోవాలి. ఎంత దారుణంగా మాట్లాడే తెలుసా? 4 అధ్యాయం చదవకన్నా 10-11 వచ్చిన నేను చెప్పాల్సిన సందేశం. నీవే పట్టణస్తుల ప్రాణం కంటే సొరసెట్టుతో ఆగిపోరాదండి. ఏ చెట్టు? భూమి మీద అత్యంత నీచమైన తుచ్చమైన పట్టించుకోలేని పాదే పాదు స్వర చెట్టు అన్నాడు. చెట్టు అసలు యాక్చువల్గా ఆనప పాదు అంటాం మనం. ఆనప పాదు చచ్చిపోతే ఆయనకన్నాడు. కానీ నిన్నవే ప్రజలు నాశనం అయిపోతే యోనాకి. ఈరోజు నీ జీవితంలో నిజం ఆలోచించు ఒకసారి. దేనికోసం ఎక్కువ బాధపడుతున్నావు? ఇతరులు నాశనం అయిపోతుంటే ఎక్కువ బాధపడుతున్నావా? లేకపోతే నీ తుచ్చమైనవేమో ఇంకా తొందరగా దొరకలేని ఎక్కువ బాధపడుతున్నావా? పనికి వాళ్ళు సొరశక్తి మీద ఉన్న ఆ కన్సర్న్, ఇంట్రెస్ట్ యోనాకి నిన్నవే పట్టణస్తున్నది లేదు. ఏడ్చేవాడు ఎక్కడ? కనీలు కలిసేవాడు ఎక్కడ? వేకప్ మేల్కొని ప్రార్థన చేసేవాడు ఎక్కడ? ఎవడున్నాడండి? సంఖ్య వేల మంది నొప్పులేదు. బాధ్యత కలిగిన కొద్ది మంది ఉన్నా కావాలి. దేవుని వాక్యం గమనిస్తే న్యాయాధిపతులు 16:2 బాగా తెలుసుకున్నా. ఈ నిద్ర ఏ నిద్ర తెలుసా? దేవుని చిత్తము నుండి నిన్ను దూరం చేసే నిద్ర, సంసోను నిద్ర. సంసోను ఎందుకు పుట్టించాడు దేవుడు? గాడ్స్ ప్లాన్స్ ఫర్ యు. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికతో దేవుడు తీసుకొచ్చాడు. ఒక ప్రత్యేక పర్పస్. ఫిలిస్తీన్ చేతుల్లో నుండి, బానిస శృంఖలాలలో నుండి, ఆ దాస్యపు శృంఖలాలలో నుండి, సింహపు గుండెలాగా, సింహపు స్వప్నంలాగా ఫిలిస్తీన్ గుండెల్లో నిద్రపోయి ఇశ్రాయేలు వైపు కన్నెత్తి చుట్టాలు కూడా ఫిలిస్తీన్లు భయపడేలాగా ఫిలిస్తీన్లకు రక్షణ కవచం, ఇశ్రాయేలుకు రక్షణ కవచంలా ఉండడానికి సంసోను దేవుడు. నేను నిన్ను అడుగుతున్నాను, నీ వల్ల నీ సంఘాన్ని ఒరిగింది ఏంటన్నాడు?
ఒరిగిందండి. నా వల్ల నా సంఘానికి ఇది ఒరుగుతుందండి. నేను లేకపోతే ఇదిగో ఇశ్రాయేల్ అందరూ కూడా నరకానికి పోతుంది. నేను లేకపోతే సంఘం అంతా నాశనం అవుతుంది. నేను లేకపోతే ప్రధాన పాడైపోతుంది. నేను నా సంఘానికి ఒక కంచెలాగా, ప్రొటెక్షన్ లాగా, భద్రతలాగా ఉన్నాను. దమ్ముందా నీకు? ఆ దమ్ము చెప్పడానికి? దేవుని ప్రణాళికలో నుండి నిన్ను దూరం చేసిన మనం తీసుకొని రాలేదు. ఒక ప్రత్యేకమైన పర్పస్ తో దేవుడు పిలిచాడు. కానీ ప్రణాళిక నుండి నిన్ను దూరం చేసే నిద్ర, వెరీ లగ్జరియస్ స్లీపింగ్. ఇది దేవుని చిత్తం నుండి దూరం చేసే నిద్ర. ఇది దేవుని ప్రణాళిక నుండి దూరం చేసే నిద్ర. ఇది పరిశుద్ధత నుండి నిన్ను దూరం చేసిన నిద్ర. నాది నుండి నిన్ను దూరం చేసిన నిద్ర. దేవుని బలము నుండి నిన్ను దూరం చేసిన. ఏ బలం కావాలో తెలుసా? నిన్ను బట్టి నీ సంఘము క్షేమంగా నిద్రపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిన్ను బట్టి నీ కుటుంబం క్షేమంగా నిద్రపోవాలి. ఎందుకంటే నా కోసం ఏడ్చే వాళ్ళు ఒకడు ఉన్నాడండి, నా కోసం కన్నీళ్ళు దార్చే వాళ్ళు ఒకడు ఉన్నారు, నా కోసం ధైర్యపరిచి శత్రువు యొక్క వశంలో నుండి నన్ను కాపాడే వాళ్ళు ఒకడు ఉన్నారు. ఆ ప్రణాళికతో దేవుడు నన్ను పిలిచాడనే ఆ భరోసాను ఇవ్వగలిగాను. ఈ నిద్ర ఏ నిద్ర తెలుసా? దేవుని ప్రణాళిక నుండి నేను దూరం చేసిన మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో నేను ఇంకా లోతుగా వెళ్ళడానికి ఇష్టపడ్డా. మూడవది సీమోను నిద్ర. మార్కు 14:37 ఉంది. సీమోను ఉంటుంది బలేగా, నీవు నిద్రించుచున్నావా? ఫస్ట్ ఏం నిద్ర తెలుసా? దేవుని యొక్క చెప్పండి బాధ్యత నుండి దూరం. రెండోది ప్రణాళిక నుండి. మూడోది భారము నుండి. ఈరోజు నీకు మాట్లాడుతున్నాను. యేసు ప్రభు కొద్ది టైంలో సిలువ వేసి చంపేస్తారు. ఆయన ప్రధాన యాజకులు కత్తులు గిరీలతో వచ్చేస్తారు, కొద్దిసేపు సమీపం చేస్తారు. ఆ టైములో కూడా మనోడు ఏం చేస్తాడండి? అంటే సీమోనికి ఏం లేదు, భలే ఉంటుందండి. 14:37 అంటాడు, సీమోను నీవు అమ్మా మొదటి విశ్వాసి, దేవుని నమ్మకం నేను 30 ఏళ్ళు అయిపోతున్నా ప్రాముఖ్యమైన విశ్వాసి, నీవు నిద్రిస్తున్నావా? ఎందుకన్నాడు తెలుసా? ఎందుకు ఆ మాట అన్నాడనంటే, ఈ సీమోను నిద్ర భారము లేని నిద్ర. నేను ఏం రాస్తున్నానో తెలుసా? అందరికీ మాదిరిగా ఉండవలసిన, నీవనే మాట మాట్లాడాడు. అందరికీ మాదిరిగా ఉండవలసిన ఆ మాట అన్నాడు. మిగతా మాట నీవు నిద్రించుతున్నావా? నీపై సంఘము కట్టబడవలసిన, నీ మీద కదా. ఈ పేదరితో ఏమన్నా నీ మీదే సంఘాన్ని కడతానన్నాడు. ఏం చేస్తాడు? నిద్రపోతా ఉన్నాడు. అందరి భారము పంచుకోవలసిన నీవు ప్రతిదానికి నీవన్న మాట మాట్లాడు. నా కోసం ప్రాణమైన ఇస్తానన్నా నీవు నిద్రపోతున్నావు. ఆ నీవనే మాట అంత విలువ. అవసరమైతే నాపై పాపం శ్రమ అనుభవించవలసిన సీనియర్ విశ్వాసమైన నీవు నిద్రించుచున్నావా? అర్థమైంది మాట మీకు ఏదైనా? సీమోను నీవు నిద్రించుచున్నావు అని అంత వాల్యూ మాట. సీమోను నీవు నిద్రిస్తున్నావు. అరే బాబు, ఆడు 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 నిద్రపోతే పర్లేదు, కానీ నువ్వు నిద్రపోవడం ఏంటి? అది దాని మీనింగ్. నువ్వు నిద్రపోవడం ఏంటి? కాలం చెవులు గుర్తి కదా నువ్వు పట్టుకోవాల్సింది, నీ మీద కదా సంఘం కట్టాల్సింది. నాతో పాటు అవసరమైతే శ్రమ అనుభవించాల్సింది, కొండ దెబ్బతినాల్సింది నువ్వు కదా. నువ్వేం చేస్తున్నావు? ఏ నిద్రది? భారము లేదు. అందుకే యోవేలు అంటాడు, మేల్కో, వేకప్. నువ్వు మేల్కుంటే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వది మనం చూస్తే ఐతుకు నిద్ర. అపోస్తల కార్యాలు 20:3 ఐతుకు నిద్ర ఏంటో తెలుసు. గాఢ నిద్రపోయి నిద్రాభారం వల్ల దేవుడు 3వ అంతస్తు కింద పడిపోయి చనిపోయాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. దిస్ ఇస్ వెరీ డేంజరస్ స్లీపింగ్ అంటారు. ఈ నిద్ర ఏంటో తెలుసా? వాక్య ప్రత్యక్షతకు నిన్ను దూరం చేసే నిద్ర. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్య ప్రత్యక్షత నుండి నిన్ను దూరం చేసే నిద్ర. 5వ నిద్ర ఎఫెసీ 5:14 ఉంది. ఈ నిద్ర ఏంటో తెలుసా? ఇది సంఘము నిద్ర. ప్రకటన 2:1 కూడా మనం చూడొచ్చు. ఈ నిద్ర ఏంటో తెలుసండి? మొదటి స్థితి నుండి నిన్ను దూరం చేసే నిద్ర. దేని నుండి దూరం చేస్తుంది నేను? అమ్మా చెప్పండి, దేని నుండి? మొదటి స్థితి నుండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ నిద్ర ఏంటంటే మొదటి ప్రేమ నుండి నిన్ను దూరం చేసిన నిద్ర, మొదటి ఆసక్తి నుండి నిన్ను దూరం చేసిన నిద్ర, మొదటి స్థితి నుండి నిన్ను. ప్రకటన 2:1 అన్నాడు, ఇదో మొదట నీకుండే ప్రేమ నేను విడిచిపెడతావు. అందుకే నేను నీ దగ్గర ఉన్న దీప స్తంభాన్ని నేనంటా ఉన్నాను. యోవేలు ఇస్తున్న పిలుపు ఏమో తెలుసా? మత్తులారా
మేల్కోండి. ఎందుకంటే నాశనం అయిపోతున్నా, బలహీనమైపోతున్నా మేల్కోరా, నీ స్థితిగతులు భయంకరంగా మారిపోతున్నా మేల్కోరా. అంటే మత్తులారా మేల్కోండి. ఫస్ట్ కాల్, ఇట్స్ ఎ కాల్ ఫర్, చెప్పండి వేకప్, అంటే మేల్కొడుకు కొరకైన పిలుపు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 5వ వచనంలోను 13వ వచనం మనం చదివితే వివరండి. రెండో కాల్ ఏం కావాలంటే ఇట్ ఈస్ కాల్ ఫర్, చూడండి చెప్పండి. 5వ వచనం చదవండి, 5వ వచనం 13వ వచనం కూడా చదవండి, తొందరగా చదవండి. మత్తులారా మేల్కొని కన్యలు 13వ వచనం రండి. ఇప్పుడు యాజకులారా గోలి పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారు కదా రోధనం చేయండి. ఇంకా అర్థం లేదా? ఇట్స్ ఎ కాల్ ఫర్ క్రైమ్. ఫస్ట్ మేల్ కొడుకు కొరకైన పిలుపు అయితే రెండోది ఇట్స్ కాల్ ఫర్ క్రైమ్. కన్నీరు విడవడం కోసం పిలుస్తున్నారు. మాట చెప్పనా, కన్నీటి ప్రార్థన కోసం చెప్తే 2 గంటలు చెప్తాను. కన్నీళ్లు చాలా విలువైనవి. ఎంత విలువ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. దేవుని పాదాలు కొట్టుకుని ఏడవడం నీ చేతనైతే మనుషులు పాదాలు కొట్టుకుని ఏడవాల్సిన స్థితి రాదండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ప్లీజ్ 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 నన్ను వదిలేండి, ప్లీజ్ 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 అని మనుషులు పాదాలు పట్టుకుని ఏడవాల్సిన భక్తి రాదు. యేసయ్య పాదాలు పట్టుకుని మనం ఏడవడం చేతనైతే ఎవరు చేతులు కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఈ కష్టం నుంచి నన్ను విడిపించుకోవా, ఈ బాధ నుంచి నన్ను విడిపించుకోవా అని ప్రభు సన్నిధిలో నువ్వు ఏడవగలిగితే, నేను అన్నాను నా యేసయ్య, నేను రోషంగా చెప్తున్నాను, నీ కన్నీళ్లను దాటిపోయే దేవుడు కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ కన్నీళ్ళు కార్చిన ఎవరిని దేవుడు విడిచిపెట్టే ఒక్కరిని చూపించండి, ఒక్కరిని. మొన్న నేను కొత్త చిన్నకల్పి చర్చలో చెప్తాను, యాకోబు చేసిన 3 ప్రార్థనల కోసం చెప్తున్నాను. అందులో యాకోబు చివరి చేసిన ప్రార్థన పెనూయేలు ప్రార్థన. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రేయర్. 3 ప్రార్థనలోని ప్రాముఖ్యత చెప్పుకుంటూ వస్తూ మోసం చేసిన కన్నీళ్ళు కూడా దాటిపోలేదు ఆయన. అర్థమైందా? దగాకోరు యొక్క కన్నీళ్ళు కూడా దాటిపోలేదు. ఇంకా చెప్పాల్సి వస్తే అన్యాయంగా బతుకున్నా, ఒకరికి రావాల్సింది కూడా అక్రమంగా ఎత్తుకుపోయిన కన్నీళ్ళు కూడా దేవుడు దాటిపోలే. నీ కన్నీళ్ళు ఎందుకు దాటిపోతాడు అనుకుంటున్నావు? ఆయన నీ కన్నీళ్లు దాటిపోయే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండో పిలుపు ఏంటంటే మత్తులారా మేల్కొని, వేకప్. ఆ కాలింగ్ అయితే రెండోది ఏంటో తెలుసా? కన్నీళ్లు విడడం కోసం కాదు. నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లు కాదుస్తావో ఎవ్రీథింగ్ విల్ క్లోజ్. ప్రతిదీ క్లోజ్ అయిపోద్ది. ఏంటి? నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఆప్తులు, నీ నిందలు, నీ అవమానాలు, నీ జీవితంలో ఏదైతే ఇంకా శత్రువుగా నిలబడిందో ఆ మొత్తం సర్వం దేవుడు క్లోజ్ చేస్తాడు. దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కన్నీళ్లు గారిస్తే నింద పోలేదా అన్నది? కన్నీళ్లు గారిస్తే రోగం పోలేదా హిజ్కియాది? చెప్పండి. ఏం చెప్పాలి? కన్నీళ్లు గారిస్తే ఎన్ని పోయాయో, కన్నీళ్లు గారిస్తే ఎన్ని పోయాయో బైబిల్ చదివిస్తా ఉంది. కన్నీళ్లు విడిచి ఆయన దాటిపోయే దేవుడు. ఇందుకే నేను మిమ్మల్ని ఎందుకు దేవుడి దగ్గర పిలిచాడో తెలుసా? ఏంటి కాలింగ్కి రీజన్ ఏంటి? క్రైమ్ కోసం, ఏడవడం కోసం. అందుకే ప్రార్థనలోనట మన నోరు తక్కువ మాట్లాడాలట, మన కళ్ళు ఎక్కువ మాట్లాడాలి. మాటలకు అర్థమైంది? ఏమర్థమైంది? ప్రార్థనలో మన నోరు అందమైన పదాలన్నీ కూర్చుకొని ఆ రకరకాలుగా నువ్వు ఎప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి చేసే అందమైన అల్లికి ప్రార్థన కాదు చదువు కావాల్సి. నీ నోరు తక్కువ మాట్లాడాలి, నీ కళ్ళు ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే నీ కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్లు నీ చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోతాయి, కానీ అవన్నీ నట దేవుని పురుషుడిలో సజీవంగా ఉంటాయి. నువ్వు కాల్సిన కన్నీళ్ళు నీ పక్కన కూడా ఒక తెలియవచ్చు, బట్ ఆ కాదుతో నీ కన్నీటి చుక్కలన్నీ కూడా వజ్రాల కంటే దేవుడట తన పురుషుడిలో పట్టుకుని ఉంచుతాడు, దాచి ఉంచుతాడు. అవి ఆయన పుస్తకంలో రాస్తాడు. నువ్వు ఎన్ని కన్నీళ్ళు చుక్కలు రాచావు. 2వ అధ్యాయం 12-17 ఇప్పుడైనా మీరు కన్నీరు విడచచ్చు. 17 రోజులు కూడా చదవండి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఇట్స్ ఎ కాల్ ఫర్ ఫాస్టింగ్. ఇట్స్ ఎ కాల్ ఫర్ ఏం చెప్పొచ్చు అంటే రిపెంటెన్స్. ఏమంటారు తెలుసా? ఉపవాసముతో పశ్చాత్తాపము కొరకైన పిలుపు. ఇట్స్ ఎ కాల్ ఫర్ ఫాస్టింగ్. ఇట్స్ ఎ కాల్ ఫర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం కొరకైన ఉపవాసంతో కూడిన కాలం ఇది. గట్టిగా స్తోత్రం చెప్పండి. యోవేలు 2వ అధ్యాయం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చూడండి, 2వ అధ్యాయం ఎప్పుడైతే మనం మేల్కొంటామో, ఎప్పుడైతే మనం కన్నీళ్లు విడుస్తామో, ఎప్పుడైతే ఉపవాసం ఉంది మనం రిపెంటెన్స్ లోకి వస్తామో, 3వది అత్యంత ప్రాముఖ్యమైనది తెలిసి 18 నుంచి 20 స్పీడ్గా చదవండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పొంది యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి స్పీడ్గా చదవమ్మా. తన అవమానస్పదం చేయక నేను జ్ఞానంతో కొత్త ద్రాక్షారసమును తలంపును పంపుతున్నాను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చే వారికి నీకు దూరంగా పారదోలి. దొంగకారులు చేసిన కనుక వాటి మొదటి భాగంలో తూర్పు సముద్రంలోనికి పడమటి సముద్రంలోనికి పడగొట్టుదురు. అక్కడ వాటి దుర్గంధం లేచును. అది పులి వాసన కొట్టును. దేశంలో బయటకు సంచరించుకొనును. యెహోవా గొప్ప కార్యములు చేసెను. చదువు పట్టణీయులకు పట్టిక కలుగును. చదువు స్పీడ్గా. సమృద్ధిగా ఫలించును. దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలి తొలకరి వర్షము కడలి వర్షము మీకు అనుగ్రహించును. కొత్త ధాన్యంతో నిండును. కొత్త ద్రాక్షారసము కొత్త తైలమును తలంపులకు పైగా పొలి పారును. మీ కడుపారా తిని దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు పెడతలు, కొంగల పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను వారు నా మహాసైన్యంను తినివేసిన వినండి మళ్ళీ జాగ్రత్తగా చదవండి. ఆ ఫస్ట్ 4వ వచనంలో తినేసాను. ఇప్పుడు ఆ తినేసిన వాటన్నిటినీ నేను కంట్రోల్ చేసి అక్కడ అంటాడు, వండర్ఫుల్, కోట్ల రూపాయల కంటే విలువైన మాట ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బలహీనంగా ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో భయంకరమైన నాశనాన్ని ఫేస్ చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నీ స్థితి దిగజారిపోయింది? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నాశనం అయిపోతూ వచ్చావు? ఆ సంవత్సరముల పంటను మరలా నేను నీకు, సంవత్సరం పంట కాదు, అన్ని సంవత్సరాల పంట ఒకసారి ఇచ్చేతలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు ఏదైనా? ఎన్ని సంవత్సరాల పంట అంటే ఎన్ని సంవత్సరాల పంట? ఎప్పటి నుంచి మొత్తం పోయిందో అదంతా మళ్ళీ ఎప్పుడు ఇచ్చేస్తాడంట. దీన్ని కాల్ ఫర్ రెస్టోరేషన్. పోయిందంతా మరలా తిరిగి ఇచ్చేయడం కోసం, పునరుద్ధరణ కొరకైన ఈరోజు ఎంతమంది పోయిందంతా కావాలనుకున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. యాక్చువల్ గా మనం కొన్ని సందర్భాలు అనుకుంటాం, ఈ డబ్బులు రాగానే ఈ డబ్బులే మనకి ఇచ్చేది అనుకుంటాం. మధ్యలో చాలా పురుగులు తినేసి నీకు రావాల్సింది ఇంత, కానీ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. ఈ మధ్యలో ఎంత ఏమైపోయింది? తినేగా మొత్తం ఈ పురుగులన్నీ పడిపోయి ఏదో చివరిలో మిగిలింది కదా, ఇదన్నా చాలు, అది కాదు నీకు ఇచ్చేది. సమృద్ధి దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు, కానీ నీ చేతికి అది మొత్తం పోయింది. ఎప్పటి నుంచో పోయింది. కానీ ఆ సంవత్సరముల పంట అంతా దేవుడు ఏం చేస్తానన్నాడు? తిరిగి కేసారి ఇచ్చేస్తాడట. అందుకే ఇట్స్ ఎ కాల్ ఫర్ రెస్టోరేషన్. రండి, ఏదైతే పోయిందో మరలా దాన్ని ఎప్పుడు ఇస్తానన్నాడు? 1 మేల్కొన్నప్పుడు, 2 కన్నీళ్లు విడిచినప్పుడు, 3 ఉపవాసం ఉండి మీరు రిపెంట్ లోనికి, పశ్చాత్తాపంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తానన్నాడు తెలుసా? కాల్ ఫర్ రెస్టోరేషన్. నేను మీకు పోయినంతనికి ఇచ్చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది రోగంతో చాలా సంవత్సరాలు బాధపడుతుంటారు. బాడీలో రోగం చాలా సంవత్సరాల నుంచి ఆరోగ్యాన్ని తినేసి ఎముకు గుళ్ళ తయారైపోయిన తర్వాత వాళ్ళకంటాడు, నీ దేహంలో ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యాన్ని పోగొట్టేసుకున్నావో ఈ రోజు మొత్తం ఒకసారి ఇచ్చేస్తాను. అంటే ఇన్స్టాల్మెంట్ కాదు, ఇన్స్టాల్మెంట్ మీద అన్నాడా? పోవడం ఇన్స్టాల్మెంట్ లో పోయి, కానీ రావడం బల్క్ గా ఒకేసారి వచ్చేస్తుంది. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఆశీర్వాదం వచ్చిందా? కానీ రాత్రి అంతటి ఆశీర్వాదం వచ్చిందా? అంతకు ముందు ఎప్పటి నుంచో పోయిన ఆశీర్వాదం వచ్చేసిందా? దాన్ని ఏమన్నారు?
నెక్స్ట్ పోయిందంతా ఒకసారి సంవత్సరం ఆ మాట బాబాయ్ యోవేలు రాసిన మీ అద్భుతమైన విషయాలు బైబిల్ కవర్ రాయాలి. రెండో అధ్యాయం ఎంతమందికి ఈ మాటలు చెప్పి కొన్ని మాటలు చెప్పి చేస్తాడు. రెండో అధ్యాయం 28-29 స్పీడ్గా. ఐదో కాలింగ్ ఏంటంటే చదువమ్మా. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరించును. ఆ, ఈ పుకారులో కుమార్తెని ప్రవచించుచు చెప్పుదురు. ఉమ్, ఈ ముష్టివారు కలకారులు. ఉమ్, ఈ అమలు దర్శనములు. ఆ, ఆ దినములలో నేను పనివారి మీదను పనిపెట్టే మీదను నా ఆత్మ కుమ్మరించును. ఉమ్. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యము అనగా చాలు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ ఐదో కాలింగ్ ఇట్స్ కాల్ ఫర్ రివైవల్, ఉజ్జీవము కొరకైన పిలుపు. ఇప్పుడు మనకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? నీరసంలో వస్తుందా, బాగుపడినప్పుడు వస్తుందా? చెప్పండి. రోగంలో వస్తుందా, బయసులో వస్తుందా? రియల్ గా చెప్పండి. ఉద్యోగం ఎప్పుడు ఫస్ట్ ముందు ఉద్యోగం రాడు. ఐదో కాలింగ్ ఏంటన్నది రివైవల్. నువ్వు సంవత్సరములు పంట పొందిన తర్వాత ఐదోది ఇట్స్ ఎ కాల్ ఫర్ రివైవల్, ఉజ్జీవం కొరకైన పిలుపు. యోవేలు గ్రంథాన్ని మీ జీవితంలో మర్చిపోకూడదు. తనలో కూడా ఉపవాస ప్రార్థన అంటే నీకు గుర్తు రావాల్సిన యోవేలు గ్రంథం. నీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, మొత్తం కలవలు అంటారు. ఇంకా దశ మీద నా మొత్తం అందరి మీద, పనుల మీద, పనికెత్తుల మీద, దాసుల మీద, మొత్తం అందరి మీద ఏం కుమరం చేస్తారు? ఇట్స్ ఎ కాల్ ఫర్ రివైవల్. ఈరోజు సంఘాల మీద కానీ, దేశం మీద కానీ, ప్రజల మీద కానీ, దైవజనుల మీద కానీ ఆత్మ రావడానికి ఇది చివరి కాలింగ్. 5 పిలుపులు చెప్పాడు. ఒకటి చెప్పండి, జేకబ్ కొరకైనా చెప్పండి దేని కొరకు? మత్తులో మేల్కొండి, మేల్కొన కొరకైన పిలుపు. రెండోది నీళ్లు విడవడం కోసం పిలుపు. మూడోది ఉపవాసం కొరకైనా పిలుపు. నాలుగోది చెప్పండి పునరుద్ధరణ అంటే పోయిందంతా మరలా తిరిగి ఇవ్వడం కొరకు. ఐదోది ఉజ్జీవము కొరకైన పిలుపు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదంతా రావడానికి సీక్రెట్ చెప్పేస్తాను. ఆ ముఖ కోసం ఇదంతా బిల్డ్ చేసుకునే అది బైబిల్ గ్రంథం, యోవేలు గ్రంథం. ఇప్పుడు నేను చెప్పంటూ 4 రోజులు చెప్పగలను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 4 రోజులు కూడా చెప్పింది మళ్ళీ చెప్పకూడదు. అవన్నీ గొప్ప సంగతులు యోవేలు రాసి. యోవేలు 2 రకాల ట్రంపెట్స్, 2 బోర్ల కోసం చెప్పాడు. ఆ 2 బోర్లు ఏంటనంటే, ఒకటి సియోను కొండ మీద 2 సియోను బోర్లు వదవాలి. బోర్ ఒకటే కానీ సౌండ్ 2 రకాలు. నేను దాని జోలికి వెళ్ళి యోవేలు 3 యెహోవా దినాల కోసం రాసేది దావింపోతుంది. ఎన్ని? 3 యెహోవా దినాలు. ఈ 3 యెహోవా దినాల గురించి రాస్తూ మీరు ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి అంటే జస్ట్ అవగాహన కోసం గుర్తు చేస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో జాగ్రత్త ఈ వాక్యాన్ని గమనిస్తే మొదటిది 14వ అధ్యాయం 14-15 చదవండి. 3 యెహోవా తొందరగా చదవండి. అక్కడ అంటాడు యెహోవా దినము. పద్నాలుగు ఒంటిపై పెద్దలు 15 చదివేమా? యెహోవా దినము వచ్చేది. ఇది యోవేలు చెప్తున్న మొదటి యెహోవా దినము. ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినము, యెహోవా దినము. ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు యెహోవా దినము వచ్చేదే అది ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నాడు. ఇది చాలా భయంకరమైన దేవుని దినాల గురించి ఆదివారం యాత్ర చెప్పేది. యెహోవా ప్రజల మీదకి రప్పించబోయే ఉగ్రత దినం. ఆల్రెడీ మీరు భయంకరంగా ఫేస్ చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఒత్తిడి అనుభవిస్తున్నారు కదా. ఇది శ్రమ దినం, యెహోవా దినం. మేల్కొని అంటాడు. మొదటి యెహోవా దినం. రెండోది 2వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివితే యెహోవా దినం. అక్కడ అంటాడు యెహోవా దినం వచ్చుచున్నది. ఇందాక వచ్చేసింది అన్నాడు. ఇప్పుడు అంటే ఇది ఇంకా రాయాల్సిన యెహోవా దినం. ఈ యెహోవా మొదటిదేమో వాడు అనుభవిస్తున్న చేదులకు, వాడి కష్టాలు, కన్నీళ్ళని గురించి అయితే, దేవుని శ్రమను గురించి అయితే, రెండోది బబులోను రాజు ఇజ్రాయేల్ మీదకి రాబోతున్న శ్రమ దినాల గురించి ప్రవచించాడు. ఇక్కడ ద డే విల్ కమ్, వస్తుంది. అది ఇంకా రాబోతుంది. ఆ వస్తున్న ఆ యెహోవా దినము మీరు జ్ఞాపకం పెట్టుకుని అంటాడు. అది వస్తే ఏం చేస్తాడో తెలుసా? యవ్వనస్తుని కత్తితో నరికెత్తాడు. ఆ దినము మీరు యవ్వనస్తులు తప్పించుకోలేరు, బలవంతులు తప్పించుకోలేరు, చిన్నపిల్లలు తప్పించుకోలేరు. అసలు దేశం తిరగబడిన సర్వనాశం అయిపోతుంది. అందరూ దండం పెట్టి బానిసలైపోయి ఐగుప్తు బబులోను దేశానికి వెళ్ళిపోవాల్సిందే. అది భయంకరమైన యెహోవా దినం అన్నాడు. ఆ దినములో నుండి మీరు తప్పించుకోవడానికి మీరు ప్రార్థన చేయండి. వెరీ టెర్రిబుల్ డే. ఇది చాలా భయంకరమైన దినం. ఈ దినాన్ని గురించి బబులోను రాజు వచ్చిన తర్వాత ఏం చేశాడో మనకు తెలుసు.
ఎంత భయంకర వధ చేశాడు, 3 సార్లు దండెత్తాడు, మొత్తం దేశాన్ని నాశనం చేసి మొన్న మేము చదువుకున్నాం, ఇర్మియా కోసం నేను జ్ఞాపకం చేసి చెప్పాను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాకు తీసుకొని వెళ్ళి ఒక ఆయన గోతులు వేసేసి బురద గొయ్యిలో వేసేసాడు. నిజం చెప్పాను బరే, ఏం చెప్పి తెలిసి ఇర్మియా, మీరు సరెండర్ అయిపోయినారు. ఎవరికి? బబులోను రాజుకి. సరెండర్ అయిపోతే బతుకుతారంటే ఈ రాజును ఆ ప్రజలను అంటాడు, ఈడెవడరా బలం లేనులుగా చేసేట వాళ్ళని, మన సత్తా తక్కువ అని చెప్పేసి ఇర్మియాను తీసుకొని గోతులు వేసేసారు. వేసేస్తే పీకల్లోకి దిగిపోయాడు బురదలో. అప్పుడు ఇర్మియా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన? ఆ ప్రార్థన విలాప వాక్యాల గ్రంథం అప్పుడు రాసిందే, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుని సహాయం పొంది ఆ ప్రార్థన చేస్తున్నాడు. మీద నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఏమవుతున్నారంటే ఐగుప్తీయుడైన ఒకడు, అర్థమైతే మీకు, కూసీయుడైన ఒకడు ఈ సిద్ధ్యరాజుతో మాట్లాడి ఇర్మియాను అలా చంపేయడం, గోతులేయడం తప్పండి, చాలా తప్పు, ఆయన మంచి ప్రవక్త అండి, పాపం గోతులను తీసేద్దాం, పాపం చచ్చిపోతున్న బురద దీపడి పేకులకి అని అంటే అప్పుడు రాజు మళ్ళీ కనికరం పొంది సింకుడు గుడ్లు, మసిగుడ్లు, ఈ గుడ్లన్నిటి కూడా దారంలాగా తేని ఇర్మియాకి ఆ మీదనున్న గోతు మీదనున్న అది తీసి కిందకి లైట్ వేస్తే అప్పుడు ఆ మీద నుండి వెలుతురు పడుతుంది. సిటీ అర్ధరాత్రి పూట భయంకరమైన వెలుతురు వస్తుంది. ఓ నువ్వెంతైనా ఆ సందర్భంలో రాసిడండి. ఆ విషయం నేను చెప్పుకొని వచ్చాను. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇంత భయంకర బయటకు తీసుకొచ్చారు. ఇర్మియాకి ఏం చేస్తారు, రాజు ఆజ్ఞాపించి పట్టణంలో కూడా ఉన్న చచ్చిపోతాడు, చెరసాలు చచ్చిపోతాడు, ఒక దగ్గర పెట్టి ఒక ఇంట్లో పెట్టి రోజుకో రొట్టె ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. ఆ సందర్భంలో వాడు వచ్చి చేయడం తెలిసి ఇర్మియా ఏం చెప్పాడు, అది జరిగింది. తిరగబడిన వాళ్ళందరూ కత్తికి బలైపోయారు, సరెండర్ అయిపోయిన వాళ్ళందరూ దాసులుగా. ఇది భయంకరమైన ఇది యోవేలు. అప్పటికే ఉత్తర రాజ్యం వెళ్ళిపోయింది, అసూరు చరణం వెళ్ళిపోయింది. దక్షిణ రాజ్యమైన యూదా సామ్రాజ్యంలో ప్రవచిస్తున్న ప్రవచనమే యోవేలు ప్రవచనం. యెహోవా దినము, చెప్పండి, యెహోవా దినము వచ్చుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది వస్తే మీ జీవితాలు ఏమైపోతాయి? అయిపోతాయి. ఆ రోజు రాకముందు మీరు ఏం చేయండి? ఎంతమంది రాబోయే కష్టకాలంలో పడిపోదాం అనుకుంటున్నారు? ఇప్పుడు బోల్డెన్ బాధలు ఉన్నాయిలేండి. ఎంతమంది ఇంకా బోల్డెన్ జబ్బులు వచ్చేస్తే అందులో దూకేద్దాం అనుకుంటున్నారు? ఎవరో ఉంటారు. ఇది రేపు నీకు తెలుసా? కానీ ఏసాయికి తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది తెలుసు కాబట్టి యోవేలు ద్వారా ఇశ్రాయేలుకి, మా ద్వారా మీకు చెప్తున్నాడు, రాబోయే దినాలు మంచివి, అవి చాలా భయంకరమైన. 3వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో 14 వచనంలో ఇది 3వ యెహోవా దినము. ఏంటంటే ద డే ఆఫ్ ద లార్డ్ విల్ కమ్. యెహోవా దినం వచ్చుతున్నదని రాస్తారు. కానీ ఇక్కడ ఏ దినమో తెలుసా? 7 ఏండ్ల మహాశ్రమల గురించి యూదుల కోసం ప్రకటించిన దినం. 7 ఏండ్ల మహాశ్రమలు మనకా యూదులకా? అసలు ప్రవచనాలు ఎవరివి? వాగ్దానాలు ఎవరివి? అర్చకత్వం ఎవరిది? అర్చనాచారాదులన్నీ బైబిల్ అన్ని మనకు అప్లై చేసుకోకూడదు. ఎస్ట్రాలజీ అనేది బైబిల్లో భయంకరమైన టెర్రిబుల్ సబ్జెక్ట్. అది దానిలోనికి వెళ్ళిన తర్వాత మన జీవితాలు చంద్ర. ప్రకటన గ్రంథంలో జరగబోయే 7 ఏండ్ల మహాశ్రమల కాలాన్ని గురించి బోల్డ్ బోధలు ఉన్నాయి. కానీ 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో నువ్వు ముందు ఎత్తపడతావా, మధ్యలో ఎత్తపడతావు, తర్వాత ఎత్తపడతావు, ఈ సంగతి పట్టలేదు. కానీ ఆ మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీలు అయితే 7 ఏండ్లు భూమి మీదే ఉంటారు. ఎక్కడ ఉంటారండి? అందులో కన్ఫర్మ్. నీ సంగతి ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ కాదు. వాళ్ళతో చెప్తున్నాడు 3వ యెహోవా దినం ఏంటంటే రాబోతున్న 7 ఏండ్ల మహాశ్రమల కోసం యోవేలు ప్రవచించాడు. యోవేలు గ్రంథంలో 3 యెహోవా దినాల కోసం ఇది చెప్పాడు. ఆల్రెడీ వచ్చింది, బబులోను రాజు రూపంలో రాబోతున్నది ఉత్తర దిక్కుని. 3వది 7 ఏండ్ల మహాశ్రమం. ఆ దినం అంటే అక్కడ బైబిల్లో ఉంటది, మిద్ది మీద ఉన్నవాడు ఎందుకు దెక్కూడదు, అసలు దెక్కూడదంట. అది చలికాలం అందేను, బలి రాష్ట్రం ఇవన్నీ. ఆ దినములు గాని తక్కువ చేయబడకపోతే ఏ శరీరి తప్పించుకోడు. ఈ భయంకరమైన మాటలు రాస్తాడు బైబిల్లో. అంత భయంకరమైన ఆ యెహోవా దినం తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రిపేర్. నేను చెప్పాల్సిన విషయంలోకి వచ్చాను. చూడండి 2వ అధ్యాయం 12 ఇదే నాకు తొందరగా ఒక 5-10 నిమిషాలు తొందరగా చూడండి. 2వ అధ్యాయం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. 2వ అధ్యాయం 12 వచనం. యోవేలు గ్రంథానికి మూడు వాక్యాలు చెప్తారు. ఫస్ట్ వాక్యం ఏంటంటే 2వ అధ్యాయం 28వ వచనం కీ వచనం అంటారు. కానీ దానికంటే ఇంపార్టెంట్ కీ వచనం ఏంటంటే 2వ అధ్యాయం 12వ వచనం. చదవండి స్పీడ్గా. మళ్ళీ ఏంటి మళ్ళీ చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు
మనోహప్రయోగంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇంగ్లీష్ లో ఈవెన్ నౌ, ఇప్పుడైనాను. ఇది టీచర్ గారు లాంగ్వేజ్ అంటే. గడియ స్తోత్రం చెప్పండి అమ్మా. ఏ భాష? టీచర్స్ ఎవరైనా ఉన్నారా? టీచర్స్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా. టీచర్ గారు లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ఆ క్వార్టర్లీ అయిపోయింది, హాఫర్లీ అయిపోయింది, ఇంకో నెలలో ఎగ్జామ్స్. ఇప్పుడు చదివిన ఫస్ట్ క్లాస్ వస్తుందా? గడికి స్తోత్రం చెప్పండి. అదే ఇప్పుడు అంటే నీ జీవితం అన్ని పోయాయి, ఎవ్రీథింగ్ నువ్వు లాస్ అయిపోయావు. కానీ ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినా నువ్వు అద్భుతంగా నీ జీవితం. బైబిల్ నువ్వు ఇప్పుడైనా నువ్వు ఉన్నాయి, ఇక్కడ యోవేలు ఇప్పుడైనా నువ్వు అన్నాడు. రెండోది మార్తా మరియల సందర్భంలో లాజరు విషయంలో ఇప్పుడైనాను చనిపోయిన లాజరును ఆయన బ్రతికించగలడు. అంటే ఆయన విశ్వాసం ఉంచి ఎప్పటికైనా కాదు. 15 సార్లు చచ్చిపోయాడు కదా, ఆయనకేం చేస్తాం? వాళ్ళు కూడా అంటున్నారు, ప్రభు ఎక్కడ ఉంటే మా తమ్ముడు. కానీ ఇప్పుడైనాను అనే మాట ఎందుకన్నాడు అంటే, చచ్చిపోయినా 4 రోజులు అయిపోయినా, కంపు కొట్టేస్తున్నా, శవం అయిపోయి ఇబ్బంది పెట్టేసిన, మనుషులు వెళ్ళడానికి వల్లబడకపోయినా ఇప్పుడైనాను విశ్వాసం ఉంటే కార్యం జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 27-22 చదవకండి, వెళ్ళకండి. అది అక్కడ 3వ ఇప్పుడైనా ఏమంటుందంటే, అప్పటికి అనేక దినాలు తుఫాన్లు చిక్కుపోయారు. ఎవరు? పౌలుతో ఉన్న వాళ్ళు 276 మంది ఇప్పించారు. వాళ్ళట చచ్చిపోతామని భయంతో తిండి కూడా మానేశారంట. రాత్రి దేవుని రోజు వచ్చి పౌలు గారితో మాట్లాడి, పౌలా ధైర్యంగా ఉండు, పట్టణంలో నువ్వు వెళ్ళబోయే పట్టణంలో బహుజనం ముందు నువ్వు అక్కడ సాక్షిగా నిలబడతావు, కైసీలు నిలబడతావు, నువ్వు డోంట్ ఫీర్ అన్నాడు. అంతే. వచ్చి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, అన్నం తినండి, తెల్లారితే మనం చేరేస్తాం. ఎక్కడికి? పొడిగి చేరేస్తాం. ఇప్పుడైనాను అనే మాట అక్కడ కూడా వాడి. బైబిల్లో యోవేలు రాసిన బంగారు వచ్చినవి ఏంటంటే 12వ వచనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈవెన్ నౌ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. అంటే నీకు ఆలస్యం అయిపోయింది కానీ దేవుడికి. ఈ రోజు ఇక్కడ చాలా మంది ఉన్నారుగా, డాక్టర్లు చేతులు ఎత్తేసారా మీ గురించి? లేకపోతే మీ స్థితిగతులు మీ చేతులు దాటిపోయాయా? ప్రభు నన్ను బలపరిచిన మాట, ఈ మాటతోనే ధైర్యంగా బతుకుతా ఉంది. మన చేతులు దాటిపోయింది మన సమస్య, మన చేతులు దాటిపోయింది ఏమండి మనకున్న పరిస్థితి. ఇంకా దేవుని చేతులు దాటిపోయింది. ఇప్పుడైనా కన్నీళ్ళు గారిస్తే, ఇప్పుడైనా ఉపవాసం ఉంటే, ఇప్పుడైనా మేల్కొంటే దేవుడు మన స్థితిని మార్చబోతున్నాడు. నీ స్థితిని ఖచ్చితంగా మార్చగలడు. ఇప్పుడైనాను. ఇన్ని రోజులు వచ్చావు, ఆలీలు ప్రార్థన చేస్తుంటే అలా పడుకుడికి వెళ్ళిపోయావు. ఇప్పుడైనా ప్రార్థన చేయి, ఇప్పుడైనా విశ్వాసం ప్రార్థన, ఇప్పుడైనా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి, ఇప్పుడైనా దేవుని సమయంలో మొర్ర పెట్టి ప్రార్థన చేయి. అమ్మా దేవుడు అద్భుతం చేయబోతుంది. గడిగ స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక్కడ భలే రాస్తాడండి, రిపెంటెన్స్ గురించి చెప్పాడు, విశ్వాసం కోసం చెప్పాడు. వచ్చినాడు 3 ఇంపార్టెంట్ విషయం పెట్టాడు. తిరిగి ఇది నేను నా మిసెస్ గారు దాంట్లో ఇంగ్లీష్ బైబిల్స్ అన్ని నేను తెలుగు వెర్షన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. మెసేజ్ వెర్షన్ లో ఉంటదండి, భలే ఉంటదండి. కమ్ బ్యాక్ అని ఉంటుంది. తిరిగి అంటే కమ్ బ్యాక్ అంటే ఒకప్పుడు చూడండి. అందుకే మత్తయి సువార్త 11:28 అక్కడ ఏమంటారంటే, ప్రయాసపడి తిరిగి ఎక్కడ ఉందిరా బాబు? కాలింగ్ లో ఏముంటుందండి నాయకులకు. కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా? అంటే ఆల్రెడీ పిలిచినప్పుడు వచ్చాం, అందుకు మరలా మనం వెనక్కి వెళ్ళిపోయాం, ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మరలా ఇదేంటో తెలుసా? ద్వారా మీరు వచ్చారు, కొద్ది రోజులు బాగా వెళ్ళారు, మరలా ఆత్మీయంగా డౌన్ ఫాల్ ఎక్కడికి వెళ్ళిపోయింది. మరలా కమ్ బ్యాక్, తిరిగి నా దగ్గరికి రండి. అక్కడ మత్తయిలో రాసింది నా యొద్దకు రండి, ఇక్కడ ఏమో యోవేల్లో రాసింది తిరిగి కమ్ బ్యాక్. తిరిగి నా దగ్గరకు వస్తే సంవత్సరముల పాటు మీకు వచ్చేస్తుంది. తిరిగి నా దగ్గరకు వస్తే మీ స్థితిగతులన్నీ నేను మార్చేస్తాను. తిరిగి నా దగ్గరకు వస్తే, ఇప్పుడైనా ఉపవాసం ఉండి తిరిగి నా దగ్గరకు వస్తే నేను మీ స్థితిగతులను అద్భుతంగా మార్చేస్తాను. ఇది యోవేలు ప్రవచనం. బైబిల్లో 7 కంబ్యాక్స్ ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్క కంబ్యాక్ చెప్తాను. ఆది కాండం రండి, చూడండి. ఆది కాండము 12వ అధ్యాయము రండి. చాలా ఇంపార్టెంట్ కంబ్యాక్ కదా. ఆది కాండము 12వ అధ్యాయం 8, 9, 10 వచ్చినప్పుడు అమూల్యమైన విషయం ఏంటి? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నేను ఇప్పుడు ఒక మాట ఫస్ట్ కమ్ బ్యాక్ ఏంటంటే నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. అమ్మా నా వైపు చూడండి తిరిగి రండి అన్నాం కదా. అసలు కీ వచ్చిన యోవేలు గ్రంథంలో అన్నిడుతుంది. ఆ కీ వచ్చినలో జస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడైనాను ఈవెన్ అంతా అయిపోయింది అనుకున్నాం, నీ చేతులు దాటిపోయింది అనుకున్నాం, దేవుని చేతులు ఇంకా దాటలేదు. అర్థమైందా? డాక్టర్ చేతులు దాటిపోయింది కానీ నీ చేతులు డాక్టర్ చచ్చిపోతారని చెప్పావు కానీ దేవుడు చెప్పేస్తే పోయినట్టు. దేవుని చేతులు ఇంకా ఇప్పుడు ఆ సందర్భంలో అంటాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి, అంటే నేను చెప్పిన హోల్ టోటల్ మెసేజ్ ని ఒక్క వచ్చి చెప్పేశాడు. అంటే మేల్కొని కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపంతో ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పాడు? తిరిగి కమ్ బ్యాక్ అనే మాట అన్నాడు కదా. ఈ కమ్ బ్యాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అబ్రహాం అంతా మొదట ఒక ప్రాంతానికి వచ్చి ఒక దగ్గరకు వచ్చి బలిపీఠం కట్టాడు. అక్కడ కొంతకాలం ఉండి అక్కడ నుండి అలా దక్షిణం వైపుగా వెళ్ళాడు. నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను, అమ్మా వినండి. అబ్రహాం జీవితంలో దక్షిణం వైపు వెళ్ళిన తర్వాత కరువు వచ్చిందా? కరువు వచ్చిందని దక్షిణం వైపు వెళ్ళాడా? ఎందుకు అబ్రహాము దక్షిణం వైపు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు అబ్రహాము ఉండాల్సింది ఎక్కడ? ఎక్కడ ఉన్నాడు అసలు? జాగ్రత్తగా ఆలోచన చేస్తే కరువు వచ్చిన తర్వాత దక్షిణానికి వెళ్ళలే. దక్షిణానికి వెళ్ళిన తర్వాతే ఆ కరువు వచ్చిన తర్వాత అట్టించి అలాగా ఎగిరిపోయింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ కమ్ బ్యాక్ టు ద ఆల్టర్. బలిపీఠము దగ్గరికి మరలా తిరిగి రండి. బలిపీఠం దగ్గర ఉన్నంతసేపు ఏం రాలేదు? అమ్మ అందరూ చెప్పండి, ఏం రాలేదు? బలిపీఠం దగ్గర ఉన్నంతసేపు అబ్రహాంకి కొనువలేదు. బలిపీఠం దగ్గర ఉన్నంతసేపు అబ్రహాం జీవితం ఆశీర్వాదకరంగానే ఉంది. బలిపీఠాన్ని వదిలి దక్షిణం వైపు వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చావా? ఇంకా కిందికి వెళ్ళి 13వ అధ్యాయం మొదటి ఒకటే చెప్తే ముగించేస్తాను. చాలు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చాయి? బంగారము, వెండి, పశువులు, గోల్డ్ అన్ని వచ్చాయిలేవా? ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అబ్రహాము బహుధనవంతుడై ఉండేను, వెండి, బంగారం, పశువులు కలిగిన. కానీ దేర్ వాజ్ నో ఆల్టర్. గట్టిగా స్తోత్రం చెప్పండి. బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏం లేదు, బలిపీఠం లేదు. 3వ వచనంలో అక్కడ అంటారు అతడు మొదటి ఉండిన స్థలమునకు, అంటే 12వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నారు కదా, మొదట ఉండిన స్థలానికి మరలా తిరిగి వచ్చాడట. ఈస్ కమింగ్ టు ద ఫస్ట్ ప్లేస్. నేను ఏమంటానో తెలుసా? ఈ ఫస్ట్ కమ్ బ్యాక్ ఎందుకు చెప్పంటారా? గుండెలో పెట్టుకోండి. కమ్ బ్యాక్ టు ద ఆల్టర్. మొదట బలిపీఠం కట్టి ఆరాధించు, కానీ ఇప్పుడు బలిపీఠం లేదు నీ బతుకులో. అది ఏ పీఠం లేదు. ఎందుకు? గొప్పడు అయ్యావు, ధనవంతుడు అయ్యావు, ఇంకా ఆలోచన చేస్తే నేను నిజంగా పశువులు కలిగిన వాళ్ళే అయితే సమయంగా దీవించబడ్డావు. కానీ బలిపీఠం లేదు. ఈరోజు మన జీవితాలు ఏం లేవు, అన్నీ ఉన్నాయి. ఉన్నాయని అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. అందుకే ఇక్కడ ఉంటాడు ఫస్ట్ లేడు తెలుసా? ఆ ఏమైనా చెప్తాడు ఫస్ట్ కమ్ బ్యాక్. మనం ఆలోచించాల్సింది కమ్ బ్యాక్ టు ద ఆల్టర్. నేను ఒక గొప్ప అద్భుతమైన మాట చెప్పిన, ఎప్పుడైతే నీ జీవితంలో బలిపీఠం లేదు, అబ్రహాం జీవితంలో బలిపీఠం లేదు, ఐగుప్తుకు వెళ్ళి అబద్ధం చెప్పడం మొదలెట్టాడండి. బలిపీఠం లేకపోతే నువ్వు చెప్పావు నిజం లేదు, అన్ని అబద్ధమే. ఏం చెప్తున్నావు? అబ్రహాం నా భార్య అన్నాడా? నా చెల్లి అన్నాడు. ఈ చెల్లి అని ఎప్పుడైతే అన్నాడు మనోడు పట్టిపోయాడంటే శారమ్మకు బదులుగా పశువులు, గాడిదలు, వెండి, బంగారం ఇవన్నీ ఎవరిచ్చారు? చూడ మాట అన్నారు 15-16 వచ్చినారు. 15-16 వచ్చిన ఎవరిచ్చాడు? కానీ చదువు. ఎవరిని బట్టి శారాన్ని బట్టి గొర్రెలు, గాడిదలు, దాసులు, దాసీలు అంటే ఎవరి కోసం ఇచ్చాడు పరువు ఇవన్నీ? ఈరోజు చాలా మంది పోతే పోయింది కానీ సాక్ష్యం, పోతే పోయింది కానీ బలిపీఠం, పోతే పోయింది కానీ ప్రార్థన, పోతే పోయింది కానీ ఇవన్నీ వచ్చేసి సంబరపడుతున్నావా?
దేవుడు తోడే లేకపోతే అపరావే చెప్తున్నాడు. కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ ప్లేస్. నువ్వు ఎక్కడ నీ జీవితం ప్రారంభించావు, ఏ ఆత్మీయతలో ప్రారంభించావు, ఏ ప్రార్థనా జీవితంలో ప్రారంభించావు, ఏ ఆత్మీయతలో ప్రారంభించావు, మరలా అక్కడికి వెనక్కి రావు. ఈరోజు ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నాం. చెప్పండి, బలిపీఠం దాకా అభివృద్ధి చేస్తే ఆస్తి గొర్రెలు గొడ్లు బాడులు అన్నీ వస్తాయి, కానీ ఆదర కూడా వస్తుంది. నీ జీవితంలో దుఃఖపడమే ఇప్పటికీ కూడా ఎక్కడున్నావు? చెప్పు. కరువు వచ్చిందని దక్షిణ దిక్కు వెళ్ళాడా? అసలు నీ దేవుడు కరువు వస్తే నేను పోషిస్తాడా, పోషించడా? బలిపీఠం దగ్గర ఉన్న ప్రభు ఎప్పుడైనా ఎవరైనా విడిచిపెట్టాడా? చెప్పండి అమ్మా, విడిచిపెట్టాడా? ప్రార్థన చేసి విడిచిపెట్టాడా? కన్నీళ్ళు కార్చుని విడిచిపెట్టాడా? ఏసై పాదాలు పట్టుకుని బ్రతుకొని విడిచిపెట్టాడా? మందిరాన్ని, ఇది నా పుణ్యస్థలం, నా పుణ్యభూమి, నేను ఈ మందిరం కోసం బతుకుతాను నేను దేవుడు విడిచిపెట్టాడా? నువ్వు ఫస్ట్ కమ్ బ్యాక్ అండి. కమ్ బ్యాక్ టు ద ఆల్టర్. బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం దగ్గర రండి, ఆత్మీయ బలిపీఠం దగ్గర రండి. అర్థమవుతుందా? వాక్య బలిపీఠం దగ్గర రండి, కన్నీటి బలిపీఠం దగ్గర రండి, నీ స్థితిని మార్చే బలిపీఠం దగ్గర రండి. బలిపీఠం దగ్గరికి వచ్చే మరలా దేవుడు మీ స్థితిని మార్చేస్తాడు. కమ్ బ్యాక్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.